చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హలో విలేజ్ షో అనిల్ గారు, ఎలా ఉన్నారు? గారు ఎందుకులేండి, అనిల్ అండి, చాలు బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సూపర్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ. అండ్ అడగగానే వచ్చారు. అండ్ Thank ఫస్ట్ you. ఆఫ్ ఆల్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మోతువారి లవ్ స్టోరీ బాగా సక్సెస్ అవ్వాలి. Z5 ఒరిజినల్స్లో రిలీజ్ అవుతుంది August 8th. థ్యాంక్ యూ, మనస్ఫూర్తిగా థ్యాంక్ కోరుకుంటున్నాను. యూ. ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అని ఒకటి జరిగినప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపట్టి అయినప్పుడు ఆ ఎమోషన్ మీరు క్యారీ చేశారు. ఆ ఎమోషన్ని చాలా మంది ఓన్ చేసుకున్నారు. అంత ఎమోషనల్గా ఎందుకు అయ్యారు? లైక్ అఫ్ కోర్స్ చిరంజీవి గారు అంటే చూడగానే మనకు కైండ్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. సో ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటిది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్ ఆ టైంలో? అంటే ముందు అయితే ఆయన ఆ ఈవెంట్కి పిలిచినప్పుడు విజయ్ దేవరకొండ అన్న వస్తున్నాడు, చిరంజీవి సార్ వస్తున్నాడు అని చెప్పి పిలిచిరు. మేము దగ్గరుండి చూడొచ్చు అని చెప్పి అయితే పోయినాం. నేను, గంగవ్వ, మా టీం నుంచి అందరం పోయినాము. ఆయన పాటలు వస్తుండే. ఆయన మీద ఒక ఏవీ చేసిరు. ఏవీ చేసినప్పుడు పాటలు వచ్చినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసినాం. గంగా ఉండి తిట్టుండే, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు, కానీ ఉన్నాడు కదా, పోయి మాట్లాడపో, ఎందుకంత ఏమో ఆయన ఏంది, మనమేంది, ఆయన ఎందుకు సపరేట్ అని చెప్పి ఈ రకమైన కన్వర్జేషన్ జరిగినాయి ముందు, దానికి బిఫోర్. ఇక అవార్డ్స్ ఇస్తున్నాము అని చెప్పారు. దాంట్లో మన పేరు ఉందనగానే నేను కొంచెం ఓకే అమ్మ అదృష్టమేరా, ఈయన చేతుల మీద మనం తీసుకుంటున్నాము, అదృష్టమే అని చెప్పి కొంచెం ధైర్యంగానే వెళ్ళినాను. నేను స్టేజ్ మీద దాకా ధైర్యంగానే వెళ్ళినాం. పోయి ఒక మంచి ఫోటో తీసుకొని వద్దాము అన్న ఇంటెన్షన్ ఉండే. ఆడికి పోయిన తర్వాత దాన్ని గుర్తుపట్టింది నేను, నువ్వు అనిల్ కదా, నువ్వు మీ వీడియోస్ మేము చూస్తాము, నువ్వు దుబాయ్ పోయినావు కదా, దుబాయ్ పోయిన వీడియోలు నేను చూసి ఉండే, మంచిగా ఉంటాయని. ఈ కన్వర్జేషన్ ఒక 4-5 వాక్యాలు, సెంటెన్సెస్ అలా బయటికి వాళ్ళే, కానీ మాకు అవన్నీ జరిగినాయి అక్కడ. ఈయనే ఆయన పేరు ఆయనే నోటి నుండి మన పేరు రావడము, మన వీడియోలు చూస్తా అనడము. నార్మల్గా కొద్దిమంది ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆయన ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. సో మనం తెలవడం అనేదే అదృష్టం అనిపించింది. అండ్ రెండోది, సరే మా దాంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటే గంగవ్వ ఎక్కువ మంది తెలుసు. సో నార్మల్ గంగవ్వ గుర్తుపెట్టుకోవడము, గంగవ్వ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు గంగవ్వ కదా అని చెప్పి అనడము వేరు. నన్ను ఎస్పెషల్ నా పేరు పెట్టుకొని చెప్పేసరికి నాకు ఇంకా ఎమోషనల్ అనిపించిండే. అరే ఓకే మనము తెలిసినాము. ఆడే విజయాన్నకి నేను సినిమా చేసిన విజయ్ దేవరకొండతోనే, వరల్డ్ ఫేమస్ లవర్ అని. సడన్గా సార్ అనేసరికి నాకు చాలా మంచిగా అనిపించింది అది. సో ఈ విలేజ్ షో మొత్తానికి మీరు ఇందాక చెప్పినట్టు ఫేమస్ అంటే గంగవ్వ. అసలు ఏంటి ఆ ఏజ్లో ఆవిడ అంత యాక్టివ్గా ఉందని మీరు ఐడెంటిఫై చేయడము, ఆవిడ కూడా దానికి తగ్గట్టుగా ఇది చేయడము, అన్నిటికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఆవిడ బిగ్ బాస్లో సస్టైన్ అవ్వడం అనేది అసలు ఎవ్వరు వెళ్ళినా సస్టైన్ అవ్వరు, అక్కడ చాలా కష్టం. మీరు ఏమనుకుంటారు అసలు? వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ గంగవ్వ? అంటే దీని క్రెడిట్ అంతా శ్రీకాంత్ అన్నకే ఇస్తాం మేము. అన్న ఆలోచన విధానము, అన్నను చూసి, సార్ని చూసి వీళ్ళందరూ ఒక్కొక్కరు జాయిన్ అవ్వడము. అండ్ అన్ననే ఫస్ట్ వీడియో గంగవ్వతో చేస్తుండే. సో అన్ననే గుర్తుపట్టుండే థింగ్స్ అని శ్రీకాంత్ అన్న. సో అన్నకి ఫస్ట్ దీని క్రెడిట్ అంతా. అంతే. రెండోది, మేము అందరం పోయినాక గంగవ్వని చూస్తే చాలా నేర్చుకున్నాం మేము. అంటే ఈ ఏజ్లో పేరు వచ్చినా కూడా ఏదో ఉత్తగా టైంపాస్కి అయితే చేయలే. ఆమె పేరు వచ్చింది, కష్టపడాలి, నా మనవళ్ళకో, మనవరాళ్ళకో, కొడుకులకో, బిడ్డలకు నేను ఎంతో ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేదు కావచ్చు, నేను ఇప్పుడన్నా ఎంతో కొంచెం ఇవ్వాలి అని చెప్పి విపరీతంగా కష్టపడుతుంది. ఏ షూటింగ్ ఉన్నా ఈ 12 గంటలకు షూటింగ్ ఉంటుంది అంటే 12 గంటలకు ఉంటుండే. ఆ ఏజ్కి సహకరించడమే గొప్ప సంగతి. ఈ ఏజ్లో కూడా అంటే మనకి కొన్నిసార్లు ఎందుకు రేపు రేపు చేసుకుందాం అంతే అనుకుంటాం. గట్టెట్ ఉంటుంది, చేద్దాం పట్టరు, నడువురి, మళ్ళీ రేపు వేరే పని ఉంటుంది అని చెప్పి అట్లా చేస్తుండే. ఏం నేర్చుకున్నారు గంగవ్వ దగ్గర మీరు? ఆమె దగ్గర మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు. మస్తు మేనేజ్ చేస్తుందా? మస్తు మేనేజ్ చేస్తుంది ఆమె. ఇల్లు కట్టుకున్నారుగా, మన ఇల్లు కట్టుకున్నది, వచ్చిన మనీని కూడా ప్రాపర్గా సెగ్మెంట్ వైజ్గా ఆమె డిస్ట్రిబ్యూట్ చేసి పెంచుకుంటూ ఉంటుంది. రెండోది కమ్యూనికేషన్. నేనన్నా అంత మాట్లాడకపోవచ్చు, ఎవరైతే మెంబర్స్ ఉంటారో, క్రియేటర్స్ ఉంటారో, ఖచ్చితంగా రోజు 10 మందికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎట్టున్నారు బిడ్డ అని అడుగుతుంది. వాళ్ళకి తెలిసిన బిగ్ బాస్ వాళ్ళ ఆ కమ్యూనికేషన్ అయితే మస్తు మెయింటైన్ చేస్తుంది. దానికి ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంతో కొంత మన వాళ్ళకి ఇచ్చిపోవాలి, నా పేరు 10 ఏళ్ళ నేను పోయినాక కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది తన ఏదైతే ఉంటుందో అది చాలా నేర్చుకోవచ్చు.